హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 6 of Wands 1176. సో ఇక్కడ ఏంటి అంటే ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ తీసుకోబోయే నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది చూద్దాం. అండ్ మీ పర్సన్ పాస్ట్ ప్రజెంట్ కూడా చూద్దాం. సో మీ పర్సన్ పాస్ట్ విషయానికి వస్తే ఇక్కడ ఈ పర్సన్ పాస్ట్లో మిమ్మల్ని ఒక క్యాజువల్ రిలేషన్షిప్లో ఉంచారు. అంటే మేబీ మీరు మీ వర్క్ ప్లేస్లో కలిసి ఉండొచ్చు, లేదా మీరు ఇద్దరూ కలిసి ఒకే కంపెనీలో పని చేస్తుండొచ్చు. సో అలా ఏదో విషయం మీద మిమ్మల్ని ఈ పర్సన్ కలవడం అనేది జరిగింది సడన్లీ. అండ్ తర్వాత సోషల్ మీడియా మీ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి అనేది వెళ్ళింది. నెక్స్ట్ లెవెల్ అంటే అదేంటంటే పరిచయం నుండి జస్ట్ క్యాజువల్ రిలేషన్లోకి వెళ్ళింది. అంటే ఒక ఫ్రెండ్ జోన్లో ఉన్నారు మీ ఇద్దరు. బట్ ఇక్కడ ఏజ్ వైజ్ చూస్తే చాలా డిఫరెన్స్ అయితే ఉంది. మీరు మీ పర్సన్ కంటే కొంచెం ఏజ్లో పెద్దవాళ్ళు, లేకపోతే ఇంకా మిగతా డిఫరెన్సెస్ కూడా ఏమైనా కూడా ఉండొచ్చు ప్రజెంట్ ఆర్ పాస్ట్. ఓకే, సో ఈ డిఫరెన్సెస్ వల్ల మీ పర్సన్ మీకు ఓవర్గా రెస్పెక్ట్ ఇవ్వడం, ఓవర్గా మీతో కమ్యూనికేట్ చేయాలంటే భయపడటం, మిమ్మల్ని మీట్ అవ్వాలన్నా భయపడటం, ఇలాంటివన్నీ చేశారు మీ పర్సన్. బట్ మిమ్మల్ని ఒక సోల్మేట్ లాగా చూశారు అప్పట్లో కూడా. కానీ అలా మళ్ళీ అనుకోవడం తప్పు, నేను అలా ఊహించుకోవడం తప్పు అని ఆ రిలేషన్ని అక్కడితోటే ఫ్రెండ్ జోన్లో ఉంచేస్తారు. తర్వాత ఏం జరిగిందంటే మీకు ఒక విషయం తెలిసింది మీ పర్సన్ ద్వారా. మీ పర్సన్కి ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిందని, లేదా మ్యారేజ్ అయిందనో, ఏదో ఒక రిలేషన్లో, ఒక లాంగ్ టర్మ్ రిలేషన్లో మీ పర్సన్ ఉన్నట్టుగా మీకు చెప్పారు మీ పర్సన్. తర్వాత సడన్లీ మీకు అనిపించింది ఏంటి అంటే రిలేషన్లో ఉన్నా కూడా మీ పర్సన్ మీకెందుకో అనిపించింది ఆ రిలేషన్ మీ పర్సన్తో, ఆ రిలేషన్ మీ పర్సన్కి ఏదైతే ఉందో పాస్ట్ రిలేషన్, ఆ రిలేషన్ ఎలాగూ లైఫ్ లాంగ్ అనేది ఉండదు మీ పర్సన్కి. మీరే మీ పర్సన్తో లైఫ్ లాంగ్ అనేది ఉంటారు అని ఎక్కడో ఒక చోట మీకు మనసులో అనిపించింది. అలా అనిపించడం వల్ల మీరు మీ పర్సన్ని ఇష్టపడటం అనేది జరిగింది. అండ్ మీ పర్సన్ని మీరు ఒక లైఫ్ పార్ట్నర్లో చూడడం అనేది స్టార్ట్ చేశారు మీరు. బట్ మీ పర్సన్ మిమ్మల్ని అలా చూడలేదు పాస్ట్లో, జస్ట్ ఒక ఫ్రెండ్లా చూశారు. అండ్ తనకి ఏదైతే ఒక లాంగ్ టర్మ్ రిలేషన్లో ఉన్నారో ఆ రిలేషన్ని చాలా సెక్యూర్ రిలేషన్ లాగా, ఆ పర్సన్ ఒక రిలయబుల్ పర్సన్ లాగా చూశారు. బట్ సడన్లీ ఏం జరిగిందంటే పాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో తన లైఫ్లో, మీ పర్సన్ లైఫ్లో, ఆ పర్సన్ ఎవరినైతే బాగా నమ్మారో ఆ పర్సన్ వేరే ఎవరితోనో రిలేషన్లో ఉన్నట్టుగా మీ పర్సన్కి తెలిసింది. సో అలా తెలియడం వల్ల ఆ ఎంగేజ్మెంట్ అనేది క్యాన్సిల్ చేసుకున్నారు. అండ్ కొంతమంది ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళు ఉన్నారు. ఆ మ్యారేజ్ అయినా కూడా ఆ మ్యారేజ్ని క్యాన్సిల్ చేసుకుని ఒక డిప్రెషన్ పీరియడ్లోకి వెళ్ళిపోయారు. ఐసోలేషన్లో ఉన్నట్టుగా అయిపోయింది తన లైఫ్ సడన్లీ. అండ్ ఫైనాన్షియల్లీ అండ్ హెల్త్ వైజ్ కూడా చాలా వీక్ అయిపోయారు. హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ ఫేస్ చేయడం జరిగింది. అండ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఎక్కువ అయిపోవడం వల్ల ఆ డిప్రెషన్ అంతా కూడా భరించలేని స్టేజ్లో హాస్పిటలైజ్ అయిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ మీ పర్సన్కి. అండ్ ఎంత బాధ అయినా కూడా అదంతా మళ్ళీ వాళ్ళ పేరెంట్స్కి, సిబ్లింగ్స్కి ఎవరికి తెలియకుండా
ఏదో హెల్త్ బాగాలేదు అందుకే ఆఫీస్కి వెళ్ళలేదనో అలాంటి ఏవో కొన్ని రీజన్స్ చెప్పి ఇంట్లో ఒక డార్క్ రూమ్లో ఉండిపోయి టైం స్పెండ్ చేసేవారు. అంటే ఎక్కువసేపు అలా ఏదో ఎడిక్షన్స్ అవి స్టార్ట్ చేశారు. ఆ, కొంతమంది ఆల్కహాలిక్ అని, కొంతమంది డ్రగ్స్ అని అట్లా స్టార్ట్ చేయడం అనేది జరిగింది. తర్వాత అదొక లెంగ్దీ పీరియడ్ అయిపోయింది. ఎంత వెయిట్ చేసినా కూడా ఆ పర్సన్, మీ పర్సన్ ఎవరినైతే నమ్మారో ఆ పర్సన్ మళ్ళీ మీ పర్సన్కి ఇంకా దొరకరు, ఇంకా మీట్ అవ్వరు, ఈ రిలేషన్ మళ్ళీ ఇంకా ప్యాచప్ అవ్వదు అన్న విషయం మీ పర్సన్కి తెలిసింది. సో అరౌండ్ 1 year వరకు వెయిట్ చేసినట్టుగా తెలుస్తుంది ఇక్కడ మీ పర్సన్ తన పాస్ట్ రిలేషన్ కోసం, పాస్ట్ పర్సన్ కోసం. బట్ ఎంత వెయిట్ చేసినా కూడా మీ పర్సన్ని అసలు వాళ్ళు కేర్ చేయలేదు, మీ పర్సన్తో ఉన్న రిలేషన్కి వాల్యూ ఇవ్వలేదు, మీ పర్సన్కి రెస్పెక్ట్ కూడా ఇవ్వలేదు. సో అలాంటి సిచ్యువేషన్స్లో మీ పర్సన్ ఒక స్ట్రాంగ్ డెసిషన్ అనేది తీసుకున్నారు. ఏంటి అని అంటే ఆ రిలేషన్షిప్ నుండి కంప్లీట్లీ డిస్కనెక్ట్ అయిపోవాలి, అలాంటి వాళ్ళతో లైఫ్ ఊహించుకోకూడదు. అంటే ఒక లైఫ్ పార్ట్నర్గా యాక్సెప్ట్ చేసే ఫీచర్స్ ఏమీ ఆ పాస్ట్ పర్సన్లో లేవు, మీ పర్సన్ లైఫ్లో ఉన్న పాస్ట్ పర్సన్కి. ఓకే, సో అలా ఆ కనెక్షన్ని వదిలేయడం అనేది జరిగింది. సో వదిలేసిన తర్వాత తనకున్న మెయిన్ ప్రాబ్లం ఏంటి, ఆ థర్డ్ పార్టీ ప్రాబ్లం తర్వాత ఉన్న ప్రాబ్లం ఏంటి తనకంటే ఫైనాన్షియల్ ప్రాబ్లం. ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కంప్లీట్లీ వాటిని సాల్వ్ చేయాలి. ఆ ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా, ఆ ఫైనాన్షియల్ డెట్స్ అన్నీ కూడా క్లియర్ చేయాలి. సో ఏం చేయాలి, ఇప్పుడు మీ పర్సన్కి ఎవరి దగ్గర మనీ అడిగినా కూడా దొరకలేదు, లోన్స్ అడిగినా కూడా దొరకలేదు. ఆల్రెడీ తను చేసిన లోన్స్ అన్నీ కూడా థర్డ్ పార్టీ కోసం చేసిన లోన్స్, తీసుకున్న లోన్స్ అవి. తన క్రెడిట్ కార్డ్ బిల్స్, హోమ్ లోన్స్ ఆర్ ఎనీ అదర్ లోన్స్ ఇవన్నీ క్లియర్ చేయడానికి కూడా మీ పర్సన్ దగ్గర 1 రూపీ కూడా లేదు. సో అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళ ఫ్రెండ్స్ని, ఇంకా తెలిసిన వాళ్ళందరినీ కూడా కాంటాక్ట్ చేయడం, మనీ అడగటం లాంటివి ట్రై చేశారు. బట్ ఎవ్వరు కూడా తనకి ఫైనాన్షియల్లీ హెల్ప్ చేయలేదు. సో అలాంటి సిచ్యువేషన్లో మీరు మీ పర్సన్కి మెసేజ్ చేయడం ఆర్ కాల్స్ చేయడం జరిగింది. సో మీరు మెసేజ్ చేసినప్పుడు ఆ మెసేజెస్లో మీరు అడిగారు మీ పర్సన్ ఏంటి అంటే, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే నాతో చెప్పు, నేను క్లియర్ చేస్తాను అనే ఒక మాట అనేది మీరు అన్నారు. అలా అన్నప్పుడు మీ పర్సన్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వెంటనే మీకు ఆ ప్రాబ్లమ్స్ అన్నీ చెప్తే మళ్ళీ మిమ్మల్ని సడన్గా బ్లాక్ చేశారు కాబట్టి మళ్ళీ మీరు ఎలా ఏం ఫీల్ అవుతారో ఏంటో అని సడన్గా వెంటనే రిప్లై ఇవ్వలేదు మీ పర్సన్. బట్ ఎక్కడో ఒక సోషల్ మీడియాలో మీ కాంటాక్ట్ ఓపెన్ ఉంది, అక్కడ నుండి మీరు మెసేజ్ చేయటం, ఆ మెసేజ్ మీ పర్సన్ చూడటం, అండ్ తర్వాత మీ పర్సన్ మీకు అక్కడే రిప్లై ఇవ్వడం కొన్ని రోజుల తర్వాత జరిగింది. సో అలా ఇచ్చిన తర్వాత మీరు వెంటనే తనకి హెల్ప్ చేయడం అనేది కూడా జరిగింది. మీ పర్సన్ అసలు ఊహించలేదు మీరు అలా రియాక్ట్ అవుతారు, మీరు ఇంకా మీ పర్సన్కి హెల్ప్ చేసే మూడ్లో ఉంటారు అని మీ పర్సన్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. దేవుడే మిమ్మల్ని పంపించినట్టుగా ఫీల్ అయ్యారు ఆన్ ద స్పాట్ అనమాట. ఒక ఎర్త్ ఏంజల్లా కనిపించారు మీరు మీ పర్సన్కి. అండ్ తన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీతో చెప్పుకున్నారు. అండ్ మీరు కూడా అలానే అవన్నీ నమ్మి ఫైనాన్షియల్ డెట్స్ అన్నీ కూడా మీరు క్లియర్ చేయడం అనేది జరిగింది. సో అసలు ఊహించలేదు మీ పర్సన్ మీరు అంతగా కేర్ తీసుకుంటారు మీ పర్సన్ కోసమని. బట్ ప్రాక్టికల్గా చూశారు మీ పర్సన్ని మీరెంత ఇష్టపడుతున్నారో అండ్ తన్ని హ్యాపీగా చూడాలని అనుకుంటున్నారు అని. ఓకే,
సో అది జరిగిన కొన్ని రోజులకి మళ్ళీ మీరు ఆ, తన రిలేషన్షిప్ అసలు ఎలా ఉంది, పాస్ట్ రిలేషన్ ఏమైంది, ఇవన్నీ అడగడం కూడా జరిగింది. అండ్ తను అన్ని విషయాలు మీతో చెప్పడం కూడా జరిగింది. సో ఆ మెంటల్ క్లారిటీ అనేది మీకు వచ్చేసింది. ఆ రోజు నుండి మీరు మీ పర్సన్ కోసం ఇంకా డీప్ థింకింగ్ అనేది స్టార్ట్ చేశారు. అండ్ ఈ రిలేషన్షిప్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి మీరు చాలా ట్రై అయితే చేశారు. బట్ అయినా కూడా మీ పర్సన్ మీకు కమిట్మెంట్ అనేది ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అంటే మీరు తనకంటే కొంచెం హై వైబ్రేషన్లో ఉన్న పర్సన్. అన్నిటిలో మీరు తనకంటే ఒక 2 స్టెప్స్ ఆర్ 3 స్టెప్స్ ఎక్కువ ఉంటారు. అంటే ఇన్కంలో కానీ, స్టేటస్లో కానీ, క్యాస్ట్, రిలీజియన్ ఇలాంటి వాటన్నిటిలో కూడా డిఫరెన్సెస్ అనేవి ఉన్నాయి మీ ఇద్దరి మధ్య. సో ఈ రిలేషన్షిప్ అసలు వర్కౌట్ అవుతుంది అనేది తనకి నమ్మకం లేదు. సో మళ్ళీ ఎందుకు ఇలాంటి కాంప్లికేటెడ్ రిలేషన్షిప్స్ అని మీ పర్సన్ మీకు కమిట్మెంట్ అనేది ఇవ్వలేదు. జస్ట్ యాజ్ ఎ ఫ్రెండ్లా మిమ్మల్ని తన లైఫ్లో ఉంచారు. ఓకే, బట్ మీకు కావాల్సింది ఏంటి అని అంటే తన దగ్గర నుంచి కమిట్మెంట్ అనేది కావాలి. సో ఆ కమిట్మెంట్ కోసం మీరు చాలా మీ పర్సన్ ఫోర్స్ చేశారు. బట్ ఎంత ఫోర్స్ చేసినా, ఎన్ని మెసేజెస్ చేసినా ఆ విషయం మాత్రం మాట్లాడలేదు. ఫ్రెండ్స్లా ఉందాం అన్న మాట మాత్రం అనేవారు అంతే. ఓకే, బట్ గ్రాడ్యువల్గా ఏం జరిగింది అని అంటే ఇద్దరి మధ్య కాన్వర్సేషన్ తర్వాత సడన్లీ మీ పర్సన్ మిమ్మల్ని కేర్ తీసుకోవడం స్టార్ట్ చేశారు. అంటే మీరు మీ పర్సన్ ఎంతగా చూసుకుంటున్నారో కేరింగ్గా, నర్చరింగ్, కేరింగ్ వర్డ్స్ యూజ్ చేసేవారు మీ పర్సన్కి. సో అలానే మీ పర్సన్ కూడా అంతే కేరింగ్గా మిమ్మల్ని చూసుకోవడం స్టార్ట్ చేశారు. మీ ఫైనాన్షియల్ అండ్ ఎమోషనల్ నీడ్స్ని కూడా తను కేర్ఫుల్గా చూడటం అనేది స్టార్ట్ చేశారు. అండ్ తన ఫైనాన్షియల్ అండ్ ఎమోషనల్ నీడ్స్ని కూడా తనే చూసుకోవడం స్టార్ట్ చేశారు. అంటే మీ మీద కంప్లీట్లీ డిపెండ్ అయిపోతున్నట్టుగా తను ఫీల్ అయ్యి మిమ్మల్ని ఇంకా ఏది అడగడం అనేది ఆపేశారు. ఓకే, బట్ మీకు ఎలా ఫీల్ అయ్యారంటే మీరు ఓన్లీ ఫర్ ఫైనాన్షియల్ హెల్ప్ మీ పర్సన్ మీతో కాంటాక్ట్ అయ్యారా ఏంటి అనేది మీకు డౌట్ అనేది వచ్చింది. బట్ అది కూడా అడిగారు, నిజంగా మీరంటే ఇష్టమా లేదా అని కూడా మీరు అడగడం జరిగింది. అండ్ అప్పుడు మీ పర్సన్ మళ్ళీ అదే రిప్లై ఇచ్చారు, ఈ రిలేషన్ వర్కౌట్ అవ్వదు, వర్కౌట్ అవునప్పుడు మనం అంత డీప్గా వెళ్ళడం అనేది వేస్ట్ అనేది మీ పర్సన్ మళ్ళీ మీతో చెప్పడం అనేది జరిగింది. బట్ ఈ రిలేషన్ నెక్స్ట్ లెవెల్కి ఎప్పుడు వెళ్ళింది అంటే ఆన్ వ్యాలంటైన్స్ డే, ఈ ఇయర్ వ్యాలంటైన్స్ డే February 14th. చాలామంది లైఫ్లో ఇది జరిగింది. సో February 14th రోజు మీ పర్సన్ మీకు ఒక కమిట్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే మీరు మిమ్మల్ని హస్బెండ్ అనో వైఫ్ అనో పిలవడం అనేది జరిగింది ఆ రోజు. సో మీకు ఆ రిలేషన్షిప్ ఎలాంటిది అనేది ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది ఆ రోజు. ఓకే, సో ఆ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతుంది అని మీరిద్దరు కూడా డిసైడ్ అయ్యారు. అండ్ గ్రాడ్యువల్గా మీ రిలేషన్షిప్ని స్టెప్ బై స్టెప్ ముందుకు తీసుకెళ్ళాలి అని మీ పర్సన్ డిసైడ్ అయ్యారు. అంటే ఒక లైఫ్ పార్ట్నర్ అంటూ ఉంటే మీలాగానే ఉండాలి, ఒక ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ పర్సన్, అండ్ మీరు అన్ని విషయాల్లో అబండెన్స్ అనేది ఉంటుంది. అండ్ చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నా కూడా మీకు అవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. అండ్ మీరు ఒక నర్చరింగ్ అండ్ కేరింగ్ వర్డ్స్ యూజ్ చేస్తూ ఉంటారు మీ పర్సన్తో మాట్లాడేటప్పుడు. సో అవన్నీ కూడా మీ పర్సన్కి చాలా ఇష్టం అన్నమాట. సో అలా మీ వైపు అట్రాక్ట్ అవ్వడం, మిమ్మల్ని ఒక కంప్లీట్ మ్యారేజ్ మెటీరియల్లా చూడడం స్టార్ట్ చేశారు. అండ్ ఆన్ వ్యాలంటైన్స్ డే మీకు ప్రపోజ్ అనేది కూడా చేశారు. ఓకే, సో
అపాలజీ అనేది చెప్పారు అండ్ ప్రపోజల్ కూడా మీరు యాక్సెప్ట్ చేశారు. సో అయితే నెక్స్ట్ ఏం జరగబోతుంది అసలు మీ లైఫ్లో ఆఫ్టర్ ప్రపోజల్ అంటే, ఈ రిలేషన్షిప్ ఒక డివైన్ కనెక్షన్లోకి వెళ్ళబోతుంది. అంటే ఆల్రెడీ మీది ఒక డివైన్ కనెక్షన్ కాబట్టే మీరు కలిశారు. ఇది ఒక డివైన్ ఇంటర్వెన్షన్ కూడా కనిపిస్తుంది ఇక్కడ. డివైన్ మ్యాస్కులిన్, డివైన్ ఫెమినిన్ ఎనర్జీస్ మీరిద్దరు. అండ్ పాస్ట్ లైఫ్ కనెక్షన్ మీది, సోల్మేట్ కనెక్షన్. ఓకే, సో ఇక్కడ ఎంత ఈ రిలేషన్షిప్కి డెప్త్ ఉన్నా కూడా మీ పర్సన్ అండ్ మీరు ఫిజికల్లీ దూరంగానే ఉన్నారు. ఈవెన్ దో మీరు చాటింగ్ చేసుకుంటున్నా కూడా మీకు మీ మధ్య ఫిజికల్ రిలేషన్ అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఓకే, సో మీ పర్సన్ ఏం చేస్తున్నారంటే డైలీ మీతో చాటింగ్ అనేది చేస్తున్నారు, కాల్స్ చేస్తున్నారు. ఈ చాటింగ్ చాలా డీప్ చాటింగ్, హార్ట్ టు హార్ట్ కన్వర్సేషన్స్ నడుస్తున్నాయి. రొమాంటిక్ చాటింగ్ అనేది చూస్తున్నారు మీరు డైలీ. రొమాంటిక్ మెసేజెస్ అనేవి పంపిస్తున్నారు మీ పర్సన్. ఓకే, అండ్ ఈ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది అనడానికి యూనివర్స్ మీకు ఇచ్చే సిగ్నల్స్ అనమాట ఇవన్నీ కూడా. అండ్ సక్సెస్ఫుల్ రిలేషన్షిప్ అవుతుంది అని కూడా చెప్తోంది ఇక్కడ మీకు యూనివర్స్ అండ్ ఏంజిల్స్. మీరు తరచూ ఇక్కడ ఏంజిల్ నెంబర్స్ చూడటం, ఏంజిల్ నెంబర్స్ అంటే 11, 11, 22, 22, 23, 23 అలాంటి ఏంజిల్ నెంబర్స్ చూస్తున్నారు. ఆ ఏంజిల్ నెంబర్స్ మీరు ఎందుకు చూస్తున్నారు అని అంటే, మీకు ఏంజిల్స్ మీకు ఎప్పుడు తోడుగా ఉంటూ మిమ్మల్ని రైట్ పాత్ పైకి గైడ్ చేస్తున్నారు. మీ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తున్నారు ఏంజిల్స్ అండ్ యూనివర్స్. ఓకే, సో సేమ్ వే మీ పర్సన్ని కూడా అలాగే మీ వైపు తీసుకొస్తున్నారు. అంటే మీకు రీయూనియన్ అనేది జరిగేటట్టు ఇక్కడ ఏంజిల్స్ అండ్ యూనివర్స్ మీకు సపోర్టింగ్గా ఉంటూ ఈ రిలేషన్షిప్ని నెక్స్ట్ లెవెల్కి అనేది తీసుకెళ్తున్నారు. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది మీకు యూనివర్స్ మిక్స్డ్ సిగ్నల్స్లో చెప్తుందన్నమాట. అంటే మీ పర్సన్ ప్లానింగ్ ప్రకారం వెళ్తున్నారు. అంటే ఈ రిలేషన్ని స్టెప్ బై స్టెప్ ముందుకు తీసుకెళ్ళాలి అని ఒక ప్లానింగ్ ప్రకారం ఈ రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఓకే, అండ్ ఇక్కడ మీకు ఎలా అనిపిస్తుందంటే ప్రజెంట్ మూమెంట్లో మీకు ఇంకా కంప్లీట్గా మీ పర్సన్ని నమ్మాలి అని అనిపించట్లేదు. ఒక్కొక్కసారి అది ఎలా అనిపిస్తుందంటే ఓన్లీ ఫర్ మీ పర్సన్ తన అవసరాల కోసం మిమ్మల్ని యూజ్ చేసుకుంటున్నారేమో, లేదు అంటే ఒక సడన్గా మళ్ళీ గోష్ చేసి మళ్ళీ మిమ్మల్ని ఫ్రెండ్ జోన్లో పెట్టేస్తారేమో, ఇంకెవరినన్నా మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోతారేమో అను, లేదా ఆల్రెడీ మ్యారీడ్ పీపుల్ అయితే ఇక్కడ మళ్ళీ రిలేషన్షిప్ని డిస్కనెక్ట్ చేసుకుని వెళ్ళిపోతారేమో అని ఆలోచిస్తున్నారు మీరు. బట్ ఒక పక్క నమ్ముతున్నారు, ఒక పక్క నమ్మట్లేదు మీ పర్సన్ని మీరు. బట్ మీ పర్సన్ సైడ్ నుంచి ఏం ఆలోచిస్తున్నారంటే మీకోసం మీ ఇద్దరి మధ్య ఉన్న డిఫరెన్సెస్ కారణంగా మీ పర్సన్ ఎలా అయితే మిమ్మల్ని సడన్లీ గోష్ చేశారో, సడన్లీ మిమ్మల్ని బ్లాక్ చేశారో, అలానే మీరు కూడా చేస్తారేమో. నమ్మించి రిలేషన్షిప్ని డీప్గా తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ మీరు మీ పర్సన్ని బ్లాక్ చేసేస్తారేమో, సడన్గా మాట్లాడటం మానేస్తారేమో. ఒకవేళ అలా జరిగితే ఏం చేయాలి అనేది మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. ఓకే, సో ఎన్ని నెగిటివ్ థాట్స్ ఉన్నా మీ ఇద్దరికి, మీరిద్దరూ మళ్ళీ కలుస్తారు, మళ్ళీ కలుస్తారు, మళ్ళీ కలుస్తారు. మీ ఇద్దరి మధ్య ఆర్గ్యుమెంట్స్ నడుస్తాయి. ఈ ఆర్గ్యుమెంట్స్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుంది అని మీ పర్సన్ తెలుసుకుంటారో ఆర్గ్యుమెంట్స్ నుంచి డ్రాప్ అవుతారు. అంటే మీరు ఆన్లైన్ ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేస్తారు జనరల్గా, మీ పర్సన్ సడన్లీ ఆఫ్లైన్ వెళ్ళిపోతారు. ఎందుకు ఆర్గ్యుమెంట్ ఇష్టం ఉండదు మీతో అంటే, మీ పర్సన్కి ఆర్గ్యూ చేయడం ఇష్టం ఉండదు. ఎందుకు అని అంటే మీరు ఒక యునీక్ పర్సన్. మీ పర్సన్ దృష్టిలో ఒక ఎర్త్ ఏంజల్, ఒక ఎంప్రెస్,
ఓకే, ఒక క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఇలాంటి ఎనర్జీస్లో ఉంటారు మీరు. హై ప్రీస్టెస్, హైలీ స్పిరిచువల్ పర్సన్ మీరు. సో ఇన్ని క్వాలిటీస్ ఉన్న వాళ్ళతో ఆర్గ్యుమెంట్స్ అనేవి చేయకూడదు. అలాంటి వాళ్ళు తన లైఫ్లో లేకపోతే తన లైఫ్ అనేది ముందుకు వెళ్ళడం చాలా కష్టం అనేది మీ పర్సన్ తెలుసుకున్నారు. సో మీతో ఆర్గ్యుమెంట్స్ అనేవి చేయడం తనకి ఇష్టం ఉండదు. సో ఏం చెప్తారంటే, మీరు ఏదైనా ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేసినప్పుడు నాకు ఆర్గ్యూ చేయడం ఇష్టం లేదు అని చెప్పరు. నాకు అర్జెంట్ వర్క్ ఉంది అనో లేదా సడన్గా ఆఫ్లైన్ వెళ్ళిపోవడమో చేస్తారు. మీరు తెలుసుకుంటారు, మీరు వెంటనే ఆపేస్తారు. మీరు చేజింగ్ అనేది చేయరు అలాంటి విషయాల్లో. బట్ సడన్లీ మీ థాట్ ప్రాసెస్ మారిపోతుంది. ఏంటి అని అంటే, మీకు కూడా అనిపిస్తుంది అనమాట, ఇలాంటి వాళ్ళతో ఆర్గ్యూ చేయకూడదు, ఏదైనా ఉంటే ఫ్రాంక్గా చెప్పేయాలి ముఖం మీద అంతే అని మీకు కూడా అనిపిస్తుంది. సో మీకు ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే అది మీ పర్సన్కి ఫ్రాంక్గా చెప్పేస్తారు. కానీ ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ అనేవి నెమ్మదిగా తగ్గించేస్తారు ఇంకా. ఓకే, బట్ ఇక్కడ మీ మధ్య ఎప్పుడైతే చాటింగ్ స్టార్ట్ అవుతుందో, ఈ చాటింగ్ స్టార్ట్ అవ్విన నెక్స్ట్ మూమెంట్ నుండి మీరు అన్ని విషయాలు మర్చిపోతారు. ఓన్లీ రొమాంటిక్ చాట్ అనేది నడుస్తుంది మీ ఇద్దరి మధ్య. సేమ్ వే మీ పర్సన్కి కూడా మీరు ఎప్పుడైతే చాటింగ్ స్టార్ట్ చేస్తారో తను కూడా అన్ని ప్రాబ్లమ్స్, తన లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ మర్చిపోతారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇద్దరు కూడా ఒకే ఎనర్జీస్లో ఉంటారు. కమింగ్ డేస్లో కూడా ఇద్దరు సేమ్ వైబ్రేషన్స్లో ఉంటారు. సో ఈ రిలేషన్షిప్ సక్సెస్ఫుల్గా లైఫ్ లాంగ్ ఉంటుంది. మీరు ఒక డివైన్ కనెక్షన్లో ఉంటారు. డొమెస్టిక్ హ్యాపీనెస్ అనేది చూస్తారు. అండ్ మీ కపుల్ ఒక ఇన్స్పైరింగ్ కపుల్గా ఉంటుంది అందరికీ కూడా. ఎలా అంటే, మిమ్మల్ని చూసి అందరూ నేర్చుకుంటారనమాట. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉండాలి అంటే మీలా ఉండాలి అనేది వాళ్ళు నేర్చుకుంటారు మిమ్మల్ని చూసి. ఓకే, సో మీ పర్సన్కి కూడా చాలా యాంగ్జైటీతో ఉన్నారు. మీ ఇద్దరికి ఎప్పుడు రీయూనియన్ అవుతుంది అని. అన్మ్యారీడ్ పీపుల్ అయితే మ్యారేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఓకే, సో ఇవన్నీ కూడా ఫ్యూచర్లో జరగబోతున్నాయి. ఈ వెడ్డింగ్ అనేది కూడా ఒక సీక్రెట్ వెడ్డింగ్లా చేసుకుంటారు మీరు ఫస్ట్. బట్ ఆ సీక్రెట్ వెడ్డింగ్కి వాల్యూ అనేది ఉండదు కాబట్టి మళ్ళీ మీరు ఒక సింపుల్ వెడ్డింగ్ అనేది చేసుకుందాం, ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ని పిలిచి జస్ట్ ఒక స్మాల్ ఫంక్షన్లా చేసుకుందాం అనేది మీరు మళ్ళీ డిసైడ్ చేసుకుంటారు ఇద్దరు. అండ్ అలాంటి ఒక స్మాల్ వెడ్డింగ్ ఏదో కనిపిస్తుంది, ఒక చిన్న ఫంక్షన్ కూడా అరేంజ్ చేసుకుంటారు. సో అలాంటిది ఏదో ఈవెంట్ ఒకటి జరగబోతుంది. లార్జ్ స్కేల్లో కాకుండా కొంచెం సింపుల్ వెడ్డింగ్ అనమాట. అలాంటిది ఏదో కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే, క్రిస్టియన్ వెడ్డింగ్ అనేది కనిపిస్తుంది. మేబీ మీరు కానీ మీ పర్సన్ కానీ క్రిస్టియన్ అయి ఉండొచ్చు ఇక్కడ. ఓకే, సో క్రిస్టియన్ వెడ్డింగ్ అనేది కనిపిస్తుంది. అండ్ స్టార్టింగ్లో ఇక్కడ మీ పర్సన్ సైడ్ పేరెంట్స్ ఒప్పుకోరు, బట్ గ్రాడ్యువల్గా వాళ్ళు కూడా కాంప్రమైజ్ అయిపోతారు. మీ సైడ్ వాళ్ళు కూడా ఎవరు ఒప్పుకోరు ఈ మ్యారేజ్కి. ఎందుకు అలాంటి రాంగ్ స్టెప్ వేసావు అలాంటివన్నీ అడుగుతూ ఉంటారు మిమ్మల్ని. బట్ వాళ్ళు ఎప్పుడైతే మిమ్మల్ని అలా అడుగుతారో అప్పుడు మీకు ఒక థాట్ అనేది వస్తుంది, నిజంగా మీరు రాంగ్ స్టెప్ వేశారా అని. కానీ మళ్ళీ మీకు మీరే సర్ది చెప్పుకుంటారు, మళ్ళీ మీరే మర్చిపోతారు. ఆ విషయాలన్నీ మర్చిపోయి మీ పర్సన్తో హ్యాపీగా ఉండడం అనేది జరుగుతుంది. ఓకే, సో నియర్ ఫ్యూచర్లో ఇవన్నీ కూడా జరగబోతున్నాయి. అండ్ మీ పర్సన్ మీకోసం చాలా సాక్రిఫైసెస్ అయితే చేయబోతున్నారు. అంటే మీ రిలేషన్ ఎవరెవరికైతే ఇష్టం లేదో
వాళ్ళందరినీ వదిలేయాలని డిసైడ్ అవుతున్నారు. వాళ్ళు కాంప్రమైజ్ అయ్యి మీ దగ్గరికి వచ్చే వరకు కూడా వాళ్ళని మీట్ అవ్వాలని లేదు మీ పర్సన్కి. త్వరలో మిమ్మల్ని వాళ్ళ పేరెంట్స్ అండ్ సిబ్లింగ్స్కి పరిచయం చేస్తారు, క్లోజ్ ఫ్రెండ్స్కి పరిచయం చేస్తారు. సో ఇలా జరిగిన తర్వాత మీకు వెడ్డింగ్ అనేది మీరు ప్లాన్ చేసుకుంటారు. ఓకే, చాలామందికి ఈ ఇయర్ ఎండింగ్ లోపలనే వెడ్డింగ్ అనేది కనిపిస్తుంది ఇక్కడ. ఓకే, సో ఇది ఒక మెచ్యూర్డ్ పర్సన్ తీసుకునే డెసిషన్ అనమాట. అంటే మీ పర్సన్ రీసెంట్ పాస్ట్లో ఒక ఇమ్మెచ్యూర్ పర్సన్లా ఆలోచించారు, బట్ ఇప్పుడైతే ఒక మెచ్యూర్డ్ పర్సన్లా, ఒక ఎంప్రయర్ ఎనర్జీస్లో ఆలోచిస్తున్నారు. ఎందుకంటే మీరు ఒక ఎంప్రెస్ ఎనర్జీలో ఉన్నారు కాబట్టి. ఓకే, మీ దగ్గర మైండ్ గేమ్స్ కానీ ఇంకేదైనా మ్యానిపులేషన్ చేయడం కానీ, మీకు ఏ విషయంలో కూడా అబద్ధాలు అనేవి చెప్పడం కూడా తనకి ఇష్టం లేదు. సో అన్నీ కూడా మీకు ఫ్రాంక్గా చెప్తూ ఉంటారు. అండ్ మీతో లైఫ్ లాంగ్ ఒక హానెస్ట్ పార్ట్నర్గా ఉండాలి అని డిసైడ్ అయ్యారు స్ట్రాంగ్గా. సో అదే చేయబోతున్నారు కమింగ్ డేస్లో. ఓకే, సో ఇక్కడ రాసుల విషయానికి వస్తే 12 రాసుల వాళ్ళకి ఈ రీడింగ్ రెజొనేట్ అవ్వచ్చు. దీంట్లో రీడింగ్లో రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. ఓకే, రీడింగ్లో ఒక పాయింట్ కూడా మీకు రెజొనేట్ అయిపోతే రీడింగ్ స్కిప్ చేసేయండి. అండ్ సిగ్నిఫికెంట్ నెంబర్ ఇక్కడ 2 and 4. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 444 and 888 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఓకే, అండ్ రీడింగ్లో పాజిటివ్ పాయింట్స్ మాత్రమే తీసుకోండి, అంటే రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి మీకు. అండ్ మీకు రెజొనేట్ అవ్వకపోతే ఆ పాయింట్స్ అన్నీ వదిలేయండి. అండ్ ఇదొక జనరల్, కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్. ఈ రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. ఓకే, రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. ఓకే, సో పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్, రుద్రాక్షలు అండ్ వాస్తు పిరమిడ్స్ ఇలాంటివి ఏం కావాలన్నా కూడా మీరు నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది, డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుంది. ఆ నెంబర్కి మీరు కాల్ ఆర్ మెసేజ్ చేసి రీడింగ్స్ అండ్ ప్రోడక్ట్స్ ఏవైతే మీకు కావాలో అవన్నీ కూడా బుక్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా పెయిడ్ సర్వీసెస్ అండి, నో ఫ్రీ సర్వీసెస్. ఓకే, అండ్ చాలామంది ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి అండ్ అక్కడ ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఓకే, అప్పుడు మీకు నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓకే, సో ఈ క్రిస్టల్స్, జెమ్ స్టోన్స్ ఇలాంటి ప్రోడక్ట్స్ నా దగ్గర బుక్ చేసుకున్న వాళ్ళకి విదిన్ 1 week నేను కొరియర్ చేయడం అనేది జరుగుతుంది. మీకు కొంతమందికి మధ్యలో హాలిడేస్ వస్తే కొంతమందికి లేట్ అవుతుంది ఇది మీకు అందేసరికి. సో అవన్నీ కూడా ఆలోచించుకొని బుక్ చేసుకోండి. సో హాలిడేస్ టైంలో మీకు కొంచెం లేట్ అవుతుంది మీకు అందడానికి ఈ ప్రోడక్ట్స్ ఏదైనా మేము పంపించినప్పుడు. ఓకే, సో రీడింగ్ని తప్పకుండా లైక్ చేయండి అండ్ రెజొనేట్ అయిన పాయింట్స్ అన్నీ కూడా తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ అన్నీ కూడా వదిలేయండి. అండ్ రీడింగ్ని తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఓకే, అండ్ ఈ 6 of Wands 1176 ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. షేరింగ్ లవ్ అండ్ లైట్.